శ్రీమన్నారాయణ తడపాకల్ రామాలయము పవిత్రమైన క్షేత్రము, తీర్థక్షేత్రము. ఈ క్షేత్రం లోపల ఈ స్వామివారికి కళ్యాణము అంగరంగ వైభవంగా శ్రీరామనవమి రంగులు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ కార్యక్రమంలో చాలామంది విశేషంగా పాల్గొని స్వామివారి కృప పాత్రవుతారు. అలాగే శ్రీ సీతారామస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా తట్వాకల్ గ్రామం బీడీసీ పెద్దలందరూ కలిసి, గ్రామ ప్రజలందరూ కలిసి ఈ కార్యక్రమం పాల్గొంటారు. ఈ విశేషమైన కార్యక్రమం ప్రతి సంవత్సరం అంగరంగ వైభవం కళలతో సహా అన్ని తీర్ల తీసి అందరికీ ఆహ్వానం పంపి అందరి అతిథులకు కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం రంగుల అతిథులు కాకుండా భక్తులు కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా విశేషంగా అందరూ ప్రతి ఒక్కరు నిలబడి, గ్రామ బీడీసీ సభ్యులను నిలబడి అందరికీ భక్తుల కట్టకాకుండా నిలబడి అన్ని తీర్లు చూసుకుంటారు. అలాగే ఈ కళ్యాణాన్ని సీతారామ కళ్యాణి చుట్టుపక్కల గ్రామం నుంచి అందరూ కూడా రేపు స్వామివారి కళ్యాణానికి వచ్చేసి ఈ కళ్యాణం పాల్గొని ఆ స్వామివారి కృపాత్రులు గారు సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంటుంది. అర్చకులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇలాగే ఈ సీతారామస్వామి కళ్యాణం యొక్క వైభవాలు వివరిస్తారు. రేపు అంగరంగ వైభవంగా ఆ స్వామివారి కృపకు పాత్రవుదాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీ గురుభ్యో నమః. తడపాకల్ గ్రామంలో సీతారాముల వారి రేపు కళ్యాణోత్సవం ఉంది. ఆ కళ్యాణానికి అందరూ ఇచ్చేసి అందరినీ ఆహ్వానిస్తున్నాం. గ్రామ పెద్దలు, గ్రామ కమిటీ వాళ్ళు, ఇక్కడ అర్చకులు, పురోహితులు అందరూ కూడా చక్కగా తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడ ప్రత్యక్షమైనది ఏంటంటే హనుమాన్ టెంపుల్, మళ్ళీ గంగా, గోదావరి చాలా ప్రత్యక్షమైనది, పవిత్రమైన గోదావరి. అలాగే తీర్థక్షేత్రం. అలాగే సీతారాముల వాళ్ళ కళ్యాణానికి అందరూ ఇచ్చేసి అందరు వచ్చి స్వామివారి కళ్యాణానికి వచ్చి అందరూ ఆశీర్వచనం చేసేసుకొని పోవాలని మనం చేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మాది తడపాకల గ్రామ కమిటీ. మేము ఇక్కడ తడపాకల్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో బీడీసీ ఆధ్వర్యంలో ఈ రాములవాడి గుడికి, అలాగే హనుమన్ల గుడికి కళలు రేపిస్తున్నాము. రేపు మన శ్రీరామనవమి ఉన్నది కావున భక్తులందరూ వచ్చి ఇక్కడ అన్నదాన కార్యక్రమము అన్ని రకాల ఉంటాయి. అదే విధంగా శ్రీరాముడి పిల్లకి పెళ్ళి ఉంటుంది. సో రేపు శ్రీరామనవమి కావున తడపగల గ్రామ బీడీసీ నుంచి మేము ఇక్కడ రంగులు వేయడం జరిగింది. రేపు అందరూ వచ్చి భక్తులు రాగలరని కోరుతున్నాం. తడపాకల్లో సీతారాముల కళ్యాణం రేపు జరుగుతుంది కాబట్టి కళ్యాణానికి గుడులన్నీ చాలా ముస్తాబైనవి, పెయింట్ చేయడం జరిగింది. అట్లనే కళ్యాణానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి పెళ్లికి హాజరై ఆశీర్వదించాలని కోరుతున్నాం. స్వామివారికి ఆశీర్వాదం ఉంది, స్వామివారి ఆశీర్వాదం కోరుతున్నాం. అట్లనే మా పంతుల ఆధ్వర్యంలో కూడా చాలా గుడి ముస్తాబైంది. పంతులు కూడా చాలా ఎప్పేస్తున్నారు. గ్రామాల సహకారంగా ఉంది. ప్రతి ఒక్కరు రేపు పొద్దున వచ్చి రాముల వారి పెళ్లి వైభవంగా జరిపించాలని కోరుతున్నాం. ఈ